హాయ్ అండి, వెల్కమ్ టు న్యూట్రికేట్ ఛానల్. ఈరోజు మనము గట్ మైక్రోబయోమ్ గురించి చెప్పుకుందాము. గట్ మైక్రోబయోమ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మన బాడీలో రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఇట్లా రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ప్రేగుల్లో, చర్మం మీద ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రేగుల్లో కూడా సెకం అనబడి ఒక పౌచ్ లాగా ఉంటుంది, అక్కడ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ సూక్ష్మజీవులను అన్నీ కలిపి గట్ మైక్రోబయోమ్ అంటాం అన్నమాట. ఈ గట్ మైక్రోబయోము వీటి వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. మన దేహం ముఖ్యంగా మానవ కణాలు కాదండి, మనము ఒక బ్యాక్టీరియా అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ సూక్ష్మజీవుల్లో కూడా మనకి ఆరోగ్యానికి మేలు చేసేవి, కొన్ని అనారోగ్యకరమైనవి ఉంటాయి. ముఖ్యంగా మనకి ఈ బ్యాక్టీరియా వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయండి. అయితే గట్ మైక్రోబయోమ్ వల్ల ఉపయోగాలు ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, ఒకటి ఏంటంటే మన జీర్ణక్రియని క్రమబద్ధం చేస్తాయి. తర్వాత మన మెదడులో నరాలని ఉత్తేజితం చేసి దాంట్లో మనకి మంచి రసాయనాలని ఉత్పత్తి అయ్యేలాగా చేస్తాయి. అట్లా రకరకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో అంటే ముఖ్యంగా ఈ బరువు చూసుకుంటే మనము ఈ గట్ మైక్రోబయోము ఇంచుమించు 1 నుంచి 2 కేజీల దాకా బరువు ఉంటాయండి. అంటే ఒక మెదడుతో సమానం అన్నమాట, అంత బరువు ఉంటుంది. ఈ మైక్రోబయోమ్ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ గట్ మైక్రోబయోమ్ని మనము ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఆలోచిస్తే, ముఖ్యంగా మనము రకరకాల పదార్థాలు, విభిన్న జాతి పదార్థాలు అంటే చిక్కుళ్ళు, బీన్స్ అలాంటివి, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బిఫిడో బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందుతుందండి. ఇది గట్ మైక్రోబయోమ్ని వృద్ధి చెందిస్తుంది. తర్వాత మనకి ప్రోబయోటిక్స్ అండి, అంటే పులిసిన పదార్థాలు, పెరుగు, సవర్క్రాట్, కెఫీరు అట్లాంటివి ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల మనకి లాక్టోబాసిల్లే వృద్ధి చెందుతుంది. సో దీనివల్ల మనకి గట్ మైక్రోబయోమ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనము ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, యాస్పర్టైమ్ అట్లాంటివి ఎక్కువ తీసుకోకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే ఎంటరోబ్యాక్టీరియా వృద్ధి చెంది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఒకటి తగ్గించుకోవాలి. ప్రీబయోటిక్స్ నెక్స్ట్. ప్రీబయోటిక్స్ అంటే ఏంటంటే ఈ ప్రోబయోటిక్స్ని వృద్ధి చెందించడానికి ఉపయోగపడే ఒక రకమైన ఫైబర్ అన్నమాట. ఇది ముఖ్యంగా ఓట్స్లో, యాపిల్లో, హోల్ గ్రెయిన్స్లో ఉంటుంది. సో ఈ ప్రీబయోటిక్స్ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల మనము ఈ గట్ మైక్రోబయోమ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్కువగా మినిమం 6 months మదర్ దగ్గర ఫీడ్ అయిన వాళ్ళల్లో ఈ గట్ మైక్రోబయోమ్ ఎక్కువగా ఉంటుందండి. మిగతా వాళ్ళకంటే బిఫిడో బ్యాక్టీరియా వీళ్ళలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో తీసుకోవడం వల్ల మనకి వాపులు, ఈకోలై అటువంటి బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉందండి. నెక్స్ట్ పాలిఫినాల్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇవి ముఖ్యంగా మనకి గ్రీన్ టీ ఒకటి, తర్వాత హోల్ గ్రెయిన్స్ ఒకటి, ఆలివ్ ఆయిల్ ఒకటి, డార్క్ చాక్లెట్ మొదలైన వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా మనము గట్ మైక్రోబయోమ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ అండి. ఈ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్టీరియా డిస్బయోసిస్ జరిగినప్పుడు ఈ బ్యాక్టీరియా అసమతుల్యతని ఇది పోగొడుతుందన్నమాట. సో ఈ విధంగా మనము గట్ మైక్రోబయోమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఆహార పదార్థాలు, తృణధాన్యాలు, తర్వాత ఫ్రూట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేవి, తర్వాత పాలిఫినాల్స్, ఇట్లా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనము ఎక్కువగా తీసుకొని మన ఆహార పద్ధతుల్ని మార్చుకోవడం ద్వారా మనము ఈ గట్ మైక్రోబయోమ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. గట్ మైక్రోబయోమ్ వల్ల ఇంకా ఉపయోగం ఏంటంటే, ఈ ప్రేగుల్లో ఉండే గట్ మైక్రోబయోమ్ నరాల ద్వారా మనకి మెదడుకి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. అంటే ఈ నరాలని అనుసంధానించబడి ఉంటుంది. సో కాబట్టి ఏం చేస్తుందంటే మనము ఈ గట్ మైక్రోబయోమ్ ద్వారా మనము ఈ మెదడుని ప్రేరేపించే నరాలని మనము కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా న్యూరో ట్రాన్స్మిటర్స్
అంటే ముఖ్యంగా డిప్రెసెంట్, యాంటీ డిప్రెసెంట్, సెరిటోనిన్ అట్లాంటివి ఈ గట్ మైక్రోబయం ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ గట్ మైక్రోబయం వల్ల మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో మన బాడీలో మనము ఈ గట్ మైక్రోబయాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఈ విధంగా మనం ఆహార పదార్థాలు తీసుకొని మనము గట్ మైక్రోబయాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.